ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికా భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. యుద్ధం మొదలైన తొలి వారంలోనే $11.3 బిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 1,00,000 కోట్లు వెచ్చించినట్టు నివేదికలు వచ్చాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. తాజాగా ఇరాన్పై సైనిక చర్యకు $200 బిలియన్ అంటే భారత కరెన్సీలో 18.6 లక్షల కోట్ల నిధులను మంజూరు చేయాలని వైట్ హౌస్ను పెంటగాన్ కోరిందనే నివేదికలు చర్చనీయాంశమయ్యాయి. దాదాపు 81 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన పెంటగాన్ అదనంగా మరో $200 బిలియన్ కోరడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం మొదటి 7 రోజుల్లోనే 1,00,000 కోట్లు కేవలం క్షిపణులు, బాంబుల వంటి మందుగుండు సామాగ్రి కోసం ఖర్చయింది. సైన్యం, ఇతర రవాణా వ్యయం కలిపితే ఈ లెక్క ఇంకా పెరుగుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇరాన్పై దాడులకు కేవలం 48 గంటల్లోనే 51,400 కోట్లు ఖర్చయింది. ఈ యుద్ధం వ్యయం అమెరికన్ల ముఖ్యమైన అవసరాల బడ్జెట్ల కంటే చాలా అధికం కావడంతో ఆ దేశ పౌరులు ట్రంప్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్కి మతి భ్రమించిందని, ఆయన బుద్ధిలేని పనులు చేస్తున్నారంటూ అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సైన్స్ పరిశోధనలు, ప్రజారోగ్య సంరక్షణకు నిధుల్లో ట్రంప్ సర్కార్ భారీగా కోత విధిస్తోంది. క్యాన్సర్ రీసెర్చ్, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు నిధులు నిలిపివేసి యుద్ధానికి $1 బిలియన్ ఖర్చు చేయడంపై డెమోక్రాట్ సెనేటర్ యాడమ్ షిఫ్ వంటి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. స్వదేశంలో పరిశోధనలు, ఉద్యోగాల్లో కోత విధించి యుద్ధానికి ప్రాధాన్యత ఇవ్వటం వెనుక ట్రంప్ వ్యూహమేంటో అర్థం కాక సామాన్యులు విస్తుపోతున్నారు. మరోవైపు యుద్ధం నుంచి ఎలా బయటపడాలనే సరైన ప్రణాళిక లేకపోవడంతో ట్రంప్ యంత్రాంగం మరింత ఒత్తిడిలోకి వెళ్తుందనే నివేదికలు రావడంతో అమెరికా పరువు గంగలో కలిసిపోతుంది. ఇరాన్ ప్రతిఘటన ఇలా ఉంటుందని తాను అస్సలు ఊహించలేదని స్వయంగా అధ్యక్షుడే అన్నారంటే అమెరికా వార్ ప్లాన్ ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు ఎగతాళి చేస్తున్నారు. మరికొన్ని రోజులు యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికన్ల బడ్జెట్లో భారీగా కోత విధించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.